గంజాయి మొక్క అనేది ఎక్కడ రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? గోపాల్. మా చంద్రబాబు నాయుడు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా ఎరువుల కోసం రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మడం జరుగుతుందన్నారు. యూరియా కోసం రైతులు తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులు కష్టాలు కనిపించడం లేదని నమ్మ గోపాల్ ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ లో యూరియా వాహనాలతో తరలిపోతుంటే నాయకులు ఊరుకోవడం సమంజసం కాదన్నారు. మనకు వచ్చిందో అక్కడ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపుగా ఒక ఎకరాకి 20 నుంచి 25,000 కూడా ఆ రైతులకు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది. పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ 50 రూపాయల లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు, అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందని ఆందోళనలో ఆతృతలో అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది. చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. దాని మీద కంటిన్యూగా 1 ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దానికి కూడా మనం కొన్ని ఇవి తెప్పించాం మిషన్స్, అవి అట్రాక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రతి ఎకరాలకి ఒక 4-5 కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న ఒక డబ్బాల టైపులో అక్కడ కట్టడం కూడా జరిగింది. కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు. మన బ్రాండు, మన ఇమేజ్, మన అరకు కాఫీ, దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. మనం ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంటనే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. 80 ఎకరాలు యాక్చువల్గా ఆ 80 ఎకరాలకి చుట్టూ ఉన్న 300 ఎకరాలకు కూడా మనం ప్రివెంటివ్గా ముందు తీసుకుంటున్నాం. అక్కడ ఎక్కడైనా ఉందా ఏమిటా అని చూస్తున్నాం. ప్రజెంట్ అయితే ఈ 80 ఎకరాల్లోనే మాత్రమే ఉంది. ఈ 80 ఎకరాలు ఇంకా దాటలేదు. దాటక ముందే దాని చుట్టూ ఉన్న 300 ఎకరాలు చూస్తున్నామండి. చూసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం వెళ్ళనివ్వకుండా. పురుగు ట్రావెల్ చేయటం అనేది మనందరికి కూడా తెలుసు. ఆ ట్రావెల్ చేయడానికి మార్గాలు ఏమిటంటే మనిషే ఖచ్చితంగా కొంచెం అంటే మనం ఈ తోటలోకి వెళ్ళి ఇంకో తోటకు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అందరికీ మనం లోపలికి వెళ్ళడానికి మొత్తం అందరికీ అప్రాన్స్ ఇస్తున్నాం. ఒక సెపరేట్ డ్రెస్ పెట్టారు, షూలు పెట్టారు, అవన్నీ కూడా చేస్తున్నామండి. సార్ యాక్చువల్గా ఏంటంటే గతంలో ఇవి లేవు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, వేరే స్టేట్లో ఉంటే దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు ఈ బెర్రీని బాయిల్ చేసి వాడుకుంటున్నారు. అంటే అది అంత ప్రమాదకారి కాదు అని. ఒకసారి బాయిల్ చేస్తే ఇంకా పురుగు బయటికి రాదు. చాలా చిన్న పురుగు. ఇప్పుడు మనకి యాక్చువల్గా అది మీరు ఏంటంటే కందులు, పెసలు చిన్న రంధ్రాలతో పురుగులు వస్తాయి చూడండి, ఆ టైప్లోనే ఈ బెర్రీస్కి చిన్న పురుగు అండి. అది హానికారి కాదు. కానీ ఎక్కడ క్వాలిటీ తగ్గిపోతుందో, ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడతామో అని ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటున్నాం. వేరే స్టేట్స్లో వాడుతున్నామో మీరు ఎంక్వైరీ చేయొచ్చు. బాయిల్ చేసి వాడుతున్నారు. కానీ మన సీఎం గారు ఏమన్నారు అని అంటే వాడొద్దు, ఆ పురుగు ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది, మనం వదిలేస్తే స్ప్రెడ్ అయిపోద్ది. అది స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం బాయిల్ చేసి భూమిలో వెంటనే అక్కడే పెట్టి పాతేస్తున్నామండి. అది తగ్గుతుందనే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే పురుగు వచ్చింది ఆల్రెడీ, ఇప్పుడు అది దానికోసమే జాగ్రత్తలు తీసుకోవడానికి మళ్ళీ ముందుకెళ్తున్నాం మనం. అది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నాం కాఫీ. యాక్చువల్గా ఇక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉందో
ఈ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఉంది, అక్కడ తీసుకువెళ్తున్నాం. దానివల్ల అక్కడ సోకడానికి అవకాశం ఉందని అక్కడ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఏంటి సోదరులు? థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సోదరా. యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ 7,500 కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ కేవలం 1,300 కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన పాపాను పోలేదు, మీ అందరికీ తెలుసు. కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు. 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈ 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలుపెట్టాం. చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసే ఇంకా కొన్ని అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా వస్తున్నాయి. కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమల తాలూకా మందు కొట్టడం కానీ, ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు 3వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ, అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతెరలు పంచడం కానీ, హాస్టల్ పిల్లలకు అందరికీ దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి 15 రోజులకు డాక్టర్ వెళ్ళి చెక్ చేయడం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తున్నారు మొత్తం అన్నీ. కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్నీ మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 రోజుల క్రితం నుండి స్టార్ట్ చేసాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ 2 కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది. మెడికల్ క్యాంపులు ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి జ్వరం వస్తేనే తగ్గట్లేదు, మీకు తెలుసు. అది అక్కడ ఒక్క దగ్గరే కాదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అక్కడ జ్వరం వస్తున్నాయంట తగ్గట్లేదు, అంటే ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో జ్వరం వచ్చినా కూడా తగ్గట్లేదు. అది చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మా ఎండీ గారికి ఫీవర్ వచ్చింది, 1 వీక్ నుంచి తగ్గలేదు ఆవిడకి కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అక్కడే జ్వరం వచ్చింది, ఎవరు మందులు వాడట్లేదా, తగ్గించట్లేదా అంటే అది కాదు అక్కడ సమస్య. ఎందుకు అని అంటే ప్రతి దగ్గర ఫీవర్ ఎక్కువగా ఉంది. ఫీవర్ ఎక్కువగా ఉండి హెల్త్ క్యాంప్స్ కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఖచ్చితంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు అవి తగ్గుముఖాలు పడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఈ ఫీవర్ కూడా ఎట్లయిందంటే ఇంట్లో ఒకరికి వస్తే వరుసగా ఇంట్లో అందరూ 3-4 ఒకేసారి వచ్చేయటం. ఎందుకంటే మనకి ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడు 7 years బిఫోర్ మాకు 100 బెడ్ హాస్పిటల్, ఉదాహరణకు చెప్తున్నాను, 100 బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయ్యింది. మేము శంకుస్థాపన చేసి